అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు కేఏ పాల్ గారు వచ్చారు. ఆయన రెడ్ బుక్ గురించి లోకేష్ గారికి ఏదో చెబుతున్నారు. చెప్పండి పాల్ గారు. ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గారు. ఒరే, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబును కనుక్కో. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం ఆగుతున్నా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏంటో హార్డ్ చేస్తున్నాడంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం? పాల్ గారు, మీ గురించి నాకు తెలుసు కదా. మీరు ఒక్కసారి బుక్ తెరిచారంటే ట్రంప్ అయినా జంప్ అయిపోవలసింది. వీళ్ళెంత మీ గురించి నాకు తెలుసు కదా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం గురించి చెప్పండి. ఆయన పుట్టుక నుంచి సనాతన కదా పవన్ కళ్యాణ్. సనాతని హిందూ. మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను, మా నాన్న బీఫ్ తిన్నాడు అన్న. మరి సనాతనుడు బీఫ్ తింటాడా? పాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది తినాలనుకుంటే అది తింటారు సార్. మీరెవరు సార్ చెప్పనాకి? ఆయన ఇష్టం సార్. ఆయన ఏమి చేయాలంటే అది చేస్తారు. మీకు కావాలంటే మీరు కూడా తినండి, అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని ఏమి అనవద్దు. నిజంగా మన మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా చెప్పారు. మీరు కూడా మీ నాన్నగారి బాటలోనే వెళ్ళండి. ఇకపోతే పేరు నాని గారు వచ్చారు. నాని గారు, మా పవన్ కళ్యాణ్ హిందువా కాదా కొంచెం చెప్పండి. ఎవరంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు. ఆయనేనా? ఏమీ డౌట్ లేదు నాని గారు, ఆయనే సార్. ఆయనే పవన్ కళ్యాణ్ గారు కదా, మళ్ళీ అడుగుతారు ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? నాని గారు, బాప్తీసం తీసుకున్నది కూడా పవన్ కళ్యాణ్ గారే. అలాగే సనాతన ధర్మము గురించి తిరుపతి వెళ్లి గొడవ పెట్టుకోవడానికి వచ్చిందని చెప్పింది కూడా పవన్ కళ్యాణే. అలాగే బీఫ్ గురించి చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారే. సరే, ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని? హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు. ఆయనేనా? నాని గారు, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. మా పవన్ కళ్యాణ్ గారే సార్. బాప్తీసం తీసుకునేది మా పవన్ కళ్యాణ్ గారే. సనాతన ధర్మం కోసం పోరాడుతున్నది మా పవన్ కళ్యాణ్ గారే. అలాగే ఇఫ్తార్ విందులో చక్కగా భుజిస్తున్నది కూడా మా పవన్ కళ్యాణ్ గారే. మీకు నమ్మకం లేకపోతే కనీసం ఈ వీడియోలో చూస్తే మీకు తెలివస్తుందేమో అనుకుంటున్నాను. మా పవన్ కళ్యాణ్ దేవుడు సార్. మీరేమన్నంటే మేము ఊరికోము. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. ముస్లిం వేషం వేస్తాడా? అంటే నాకు అనిపించింది మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం ఇవన్నీ ఉంటే నాకు అనిపించింది. బీఫ్ గురించి మాట్లాడుతుంటే మీకేమనిపించింది పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి ప్లీజ్. పూర్తి శాకాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది. మరి గుజరాత్ పూర్తి శాకాహారం రాష్ట్రం, అది కానీ అత్యంత మారణకాండ జరిగింది కూడా గుజరాత్లో. పవన్ కళ్యాణ్ గారు, మీకు చెప్పే అంతటి వాడిని కాదు. గుజరాత్ రాష్ట్రం గురించి మాట్లాడకండి సార్. ఈ విషయం మోడీ గారికి తెలిస్తే మీ పుండె పగిలిపోతుంది. ప్లీజ్ వద్దు సార్. ఇక పాల్ గారు వచ్చారు. చెప్పండి పాల్ గారు, విషయం ఏమిటి? చర్చికి వెళ్ళి జోర్దన్ లో నేను బాప్తిసం పొందాను అన్నాడు. నువ్వు పుట్టుకతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బాప్తిసం తీసుకుంటావా? పాల్ గారు, మీరు దైవాంశ సంభూతులు, మీరు అలా మాట్లాడకూడదు. మా పవన్ కళ్యాణ్ గారు బాప్తిసం తీసుకుంటే మీకు బాధ ఏంటి సార్? ఒక్కసారి చూడండి సార్ చర్చిలో ఏం చేస్తున్నారు. చాలా గొప్ప మతం ఇది. ఇంతమంది రాగలుగుతారంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం. మా క్రిస్టియన్ మతం. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మన పాల్ గారి మాటలు పట్టించుకోకండి. మీకు కులం ఎక్కడిది? మీకు మతం ఎక్కడిది? అన్ని మతాలు అన్ని కులాలు మీవే కదా. మీ అమ్మాయి క్రిస్టియన్ అని నాకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు. నా కూతురు క్రిస్టియన్ అబ్బా. పవన్ కళ్యాణ్ గారు, మీ గురించి నాకు తెలుసు కదా. ఏదో మోడీ గారి కోసము ఏదో ఒక రోజు 2 రోజులు కాసింతసేపు హైందవ ధర్మాన్ని తలకెత్తుకొని సనాతనవాదిగా మాట్లాడారు. కానీ మీ గురించి నాకు తెలియదా? చెప్పండి సార్. సనాతన ధర్మం ఇన్సల్ట్ చేయడం తప్ప
పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన, నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరే. కరెక్టే కదమ్మా. ఈ రోజు ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు రాజకీయ పవర్ కొరకు, బయటకు వచ్చేస్తాడు బాగుపడాలంటే. లేదంటే దేవుడు ఉన్నాడు, మోదీ కాపాడలేను నిన్ను. చూడు ఒకవైపే చూడు, మాడిపోతే గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడుపోలా, అంబేద్కర్ ప్రాణం పెట్టాడు కానీ మంత్రి పదవిని కాలుతో తన్నాడు కానీ అమ్ముడుపోలా. లాల్ గారు, మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు అసలు మా పవన్ కళ్యాణ్ గురించి? అంటే మా పవన్ కళ్యాణ్ మోడీ గారికి అమ్ముడుపోయారంటారా? ఎంత మాట అన్నారు సార్. మా పవన్ కళ్యాణ్ దేవుడు సార్, అటువంటి పనులు ఎప్పుడూ చేయడం మీకు తెలుసో తెలియదో, మీరు ఎక్కువ మాట్లాడకండి. లాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతనవాదో కాదో మీరు ఒక్కసారి చెప్పండి, వింటాను. నెంబర్ 1, నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని అన్నాడు. ఇంతకు ముందు ఏమన్నాడో నాకేం తెలుసు సార్, మీకేమన్నా తెలిస్తే చెప్పండి. మా నాన్న ఒక హేతువాది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా నాన్న, మా పెదనాన్న ఇద్దరు నాస్తికుణ్ణి. 2, మా నాన్నగారు మా తల్లి దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. ఇప్పుడేమన్నాడు, మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు. చిన్నప్పుడు ఎలా ఉండేయండి పరిస్థితులు? నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. మా నాన్న విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. 3, అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా, ఈ మధ్య మోదీ గారు అన్నారు, ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట. అమ్మా తల్లి, వారిని క్షమించమ్మా, బతుకున్నావు నువ్వు, ఆ పవన్ కళ్యాణ్ నాగబాబుని. సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది ఏంటంటే, మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది. యాక్చువల్గా సో మా అమ్మని అడిగాను, అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏ తల్లి అయినా ఒక బుసుబాబు గారు, మీకు మెదడు మోకాల్లో ఉందంటే ప్రజలందరూ అంటుంటే ఏమనుకున్నాను, ఇప్పుడు స్వయంగా తెలుసుకున్నాను. ఆడతల్లి మగ తల్లి కాదయ్యా బుసుబాబు, తల్లులందరూ ఆడవాళ్లేరా నాయనా, ఎప్పుడు తెలుసుకుంటావో ఏమిటో. ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నొప్పులు పడుతుంది, అది ఒక పునర్జన్మ అంటారు. ఆహా బుసుబాబు గారు, ఈ ప్రపంచంలో ఎవరికి తెలియని విషయం ఎంత చక్కగా చెప్పారు బుసుబాబు గారు. అలాంటిది నేను మా అమ్మని అడిగా, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించామా అని. బుసుబాబు గారు, మిమ్మల్ని ఇప్పుడే మేము భరించలేకపోతున్నాం. మీరు వేదికెక్కితే మాకు తలలు పగిలిపోతుంటే ఆ మహాతల్లి మిమ్మల్ని కనేటప్పుడు ఎంత విలపించిందో నేను అర్థం చేసుకోగలను బుసుబాబు. మా అమ్మంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవాడు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా? గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా? మోదీ అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? 4, ఇదొకటే కాదు, హిందీ భాష మాకు వద్దు, గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్, మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్, మోదీ అమిత్ షాను తిట్టిన పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్. నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత 4 నెలల తర్వాత నన్ను అమిత్ షా గారు నన్ను హైదరాబాద్ లో కలుసుకున్నాను. ఆయన అడిగింది ఏంటంటే, పవన్ జీ अभी भारत देश का फ्यूचर रीजनल पार्टी का नहीं होगा, सिर्फ नेशनल पार्टी का होगा. భారతదేశపు ఫ్యూచర్ జాతీయ పార్టీలదే కానీ ఇంకా మున్ముందు ప్రాంతీయ పార్టీలదే ఉండదే అన్నారు. అందుకని ఇసిలే ఏ కామ్ కర్లో బీజేపీ మే ఆ జాऊं. సార్ నేను బీజేపీలో కలపడానికి అదే నా ఉద్దేశం అయితే నేను జనసేన ఎందుకు స్థాపిస్తాను, ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకుంటాను సార్ అంటే నాకేమనిపించిందంటే, నన్ను
అవకాశవాది రాజకీయాలు నన్ను కూర్చోబెడితే నేను అలాంటి వ్యక్తిని కాదు. అధికారం లేకపోతే పోయే, ధనం లేకపోతే పోయే, పేరు ప్రఖ్యాలు లేకపోతే పోయే, కానీ నమ్మకాన్ని అయితే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని అయితే నేను పోగొట్టుకోను. ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా, వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్. హిందీ భాష ఎందుకు మనకి? హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష, తమిళ రాష్ట్రంలో తమిళ భాష. చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు, ఈయనకేదో 4 ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట. నార్త్ ఇండియన్ మోదీ ఆయనట, వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు. ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడట. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వలా. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా? 8 ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య, వర్మ అని పేరు అట్టుకుంటా. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా గెలుపుని మీ చేతిలో పెడుతున్నామంటే వర్మ గారు వండ తిని వీళ్ళ మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు. ఈ రోజున ఈ పొత్తును ముందుకు తీసుకెళ్తున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ, ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు. ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన పిలిపి? ఎలక్షన్ అయిపోయిన ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? చిరంజీవి పవన్ కళ్యాణ్ 10వ మాట, ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నాగబాబు అంటాడు, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది ఏక సమపోలికలట. అయ్యయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, ఈయన నెంబర్ లాస్ట్ ఇన్ ద 3000 పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు, పుట్టబోదు. పాల్ గారు, మీరు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి విషయము అక్షర సత్యము. ఇందులో ఎంత మాత్రము ఇసుమంత దోషము కూడా లేదు. ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈ చిరంజీవి అయితేనేమి, ఈ బుసుబాబు అయితేనేమి రంగులు మారుస్తారండి వీరు ఊసర వెల్లుల కంటే ఎక్కువ అని మనం చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి వీరి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని మీకు నా యొక్క విన్నపము. ఇకపోతే ప్రజలారా, అందరూ విన్నారు కదా, ఈ యొక్క రంగుల ఊసర వెల్లి కుటుంబాన్ని మీరు ఎలాగ ఆదరిస్తారో, ఎలాగా థింక్ చేస్తారో మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే మనం ఏమీ చెప్పలేము. అందరికీ నమస్కారము. బాయ్.